హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరేషాన్ మనీ. ఈరోజు టాపిక్ ఏంటో తమ్నేల్లో చూసే ఉంటారు. ఆంధ్ర హాస్పిటల్ కానీ సన్ రైజ్ హాస్పిటల్ కానీ ఇవన్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఇలాగే కొన్ని హాస్పిటల్స్ ఏంటంటే కొన్ని స్పెషలైజేషన్ హాస్పిటల్స్, లివర్కి కానీ కంటికి కానీ గ్యాస్ట్రో కానీ కాళ్ళకు కానీ చేతులకు కానీ ఇరిగిన వీటికి సంబంధించిన హాస్పిటల్స్ ఉంటాయి. ఇట్లాగే మనకి చూడండి ఇట్లా వస్తుంది. ఇది బ్రహ్మానందం గారి హాస్పిటల్ కాళ్ళకు సంబంధించింది. ఇది సిటీ క్యాన్సర్ హాస్పిటల్. చూడండి సిటీ క్యాన్సర్ హాస్పిటల్ ఓన్లీ క్యాన్సర్ పేషెంట్లు మాత్రమే చూస్తారు అక్కడ. ఇట్లాగే కొంచెం ఎదరికి వెళ్తే ఎంజే నాయుడు హాస్పిటల్. ఎంజే నాయుడు హాస్పిటల్లో మనకి కాళ్ళు కానీ చేతులు కానీ ఇరిగితే దాన్ని ట్రీట్మెంట్ కోసం మనకు ఉపయోగిస్తాం. అలాగే ఈ చిన్నపిల్లల హాస్పిటల్ శ్రీరామ్ హాస్పిటల్ వస్తుంది చూడండి. శ్రీరామ్ హాస్పిటల్ ఇది పిల్లల కోసం. ఇట్లా రాయల్ హాస్పిటల్ ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇది శ్రీలత హాస్పిటల్. ఇట్లాగా మనకి చాలా హాస్పిటల్స్ ఏంటంటే కొన్ని స్పెషలైజేషన్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఐకి సంబంధించిన హాస్పిటల్స్ కానీ లివర్కి సంబంధించిన హాస్పిటల్స్ కానీ గ్యాస్కి సంబంధించిన హాస్పిటల్స్ కానీ ఇవి చాలా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు మనకు సంబంధించి కరోనాకు సంబంధించిన హాస్పిటల్ అనేది కరోనా ట్రీట్మెంట్ తక్కువ ఖర్చుతో అయ్యే హాస్పిటల్ ఎక్కడ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. అక్కడ నేను చేయించుకున్నాను కాబట్టి నాకు తెలుసు. చూడండి విజయవాడలోని మదర్ తెరీసా బొమ్మ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్తే పాలిక్లినిక్ రోడ్డు వస్తుందో చూడండి. సిద్ధార్థ కాలేజ్ పక్క రోడ్డు. సిద్ధార్థ కాలేజ్ పక్క రోడ్డు నుంచి స్ట్రైట్గా వెళ్తే పాలిక్లినిక్ రోడ్డు వస్తుంది. ఈ రోడ్డు నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. నేను మీకు ఎందుకు రిఫర్ చేస్తున్నానంటే ఇది నాకు సంబంధించి మా బుడ్డోడికి బాగాలేదు, కోవిడ్ వచ్చింది. కోవిడ్ సెకండ్ వేవ్లో చాలామంది విపరీతంగా చనిపోయారు. అనుకోని రీతిలో చాలామంది చనిపోయారు కదా, ఆ టైంలో వచ్చింది. అప్పుడు మా బుడ్డోని జాయిన్ చేయడానికి ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే లక్షల్లో అడుగుతున్నారు. ఒక డాక్టర్ వచ్చి దగ్గరికి వచ్చి పట్టుకొని కూడా చూడటానికి కూడా భయపడుతున్నారు. అటువంటి సిచ్యువేషన్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా లక్షల్లో అడుగుతున్నారు. ప్రాణాలు కాపాడతారంటే అవి మేము కాపాడం, మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. అప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలో ఏం అర్థం కాలేదు. అప్పుడు ఒక అన్నని అడిగితే పలానా హాస్పిటల్ ఉందని చెప్పి నాకు చెప్పాడు. అప్పుడు హాస్పిటల్కి దారేటు అని చెప్పి అడిగితే ఇట్లాగా లలిత జ్యువెలరీ ఉంటుంది, దాని ఆపోజిట్ రోడ్లో హాస్పిటల్ ఉంటుందని చెప్పి నాకు చెప్పి అటు వెళ్ళమని చెప్పి పంపించాడు. అన్న కూడా తర్వాత వచ్చాడు. అప్పటికే పిల్లాడికి చాలా సీరియస్గా ఉంది, లెగవలేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మేము వెయిట్ చేసాం డాక్టర్ గారు వచ్చేదాకా. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయించుకోవడానికి లోపలికి వెళ్తే వామిటింగ్స్ అవుతున్నాయి, బాగా కూర్చోలేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో ఏం చేయాలో తెలియక ఇట్లాగా డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసాం. చూశారు, చూసి ఏమవుతుంది మీరు కంగారు పడమాకండి అని చెప్పి మాకు ధైర్యం చెప్పారు. ఒక ఇంజెక్షన్ చేసిన తర్వాత పావు గంటలో వామిటింగ్స్ ఆగిపోయినాయి. 3 days కంటిన్యూగా రమ్మన్నారు. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మొత్తం రికవరీ అయిపోయింది. రోజు మార్చి రోజు 7 రోజులు వచ్చాము. వచ్చిన తర్వాత కరెక్ట్గా 15 రోజులకి రికవరీ అయింది. ఇంకా మీరు కరోనా పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా టెస్ట్ చేయించుకుందామంటే ఇంకేం అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీకు నెగిటివ్ వస్తుంది, వెళ్ళిపోండి అని చెప్పారు. ఆఖరికి ఏంట్రా అంటే ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మేము కూడా మాస్కులు వేసుకోవాలంటే ఏమీ అవసరం లేదు, మీకేం రాదని చెప్పి మాకు ధైర్యం చెప్పి పంపించారు. అలాగే మాకేమీ రాలేదు. అలాగే నేను చెప్పాను చూసారా, షుగర్ పేషెంట్కి 450 ఉన్న అతన్ని రికవరీ చేశారని. అది గ్రేట్ అనమాట. అది అసలుకి రికవరీ అవుతారా లేదని చెప్పి మాకే అనుమానం ఉంది. కానీ సడన్గా ఒక వండర్లాగా రికవరీ చేశారు. అది ఏ హాస్పిటల్లో ఏంటి అనేది మీరు షార్ట్ వీడియోలు చూసుంటారు. ఇప్పుడు నేను డైరెక్ట్ చూపిస్తున్నాను చూడండి. ఈ హాస్పిటల్ చిన్నగా ఉండొచ్చేమో కానీ హాస్పిటల్లో రికవరీ రేట్ 100% ఉంటుంది, మీరు నమ్మొచ్చు. చూడండి సురేంద్ర క్లినిక్. దీంట్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. దీంట్లో మాయా మోసం ఏమీ ఉండదు. ఎందుకంటే డైరెక్టు నేను పేషెంట్ని తీసుకెళ్ళాను, నేను ఒక 6గురిని రిఫర్ చేశాను కాబట్టి నేను మీకు ఇంత ఇదిగా చెప్తున్నారు. నాకైన ఖర్చు 1500 రూపాయలు మాత్రమే. ఇంకో పేషెంట్ కూడా చెప్తాను. ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళి రికవరీ అవ్వక ఇబ్బంది పడితే ఇక్కడికి వస్తే 3 daysలో రికవరీ చేసి పంపించారు.
అది ఇక్కడున్న స్పెషాలిటీ. ఎందుకంటే నేను ఇంత ఇదిగా చెప్పేది, హెచ్ఐవి పేషెంట్లు కూడా కరోనా వస్తే రికవరీ చేసి పంపించినటువంటి హాస్పిటల్. అందువల్ల మీ గ్రూపులో షేర్ చేస్తే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్కి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని.